ఎట్లుండున్నది, నా అంతము ఎట్లుండున్నదో, నా దినముల ప్రమాణం ఎంతైనది నాకు తెలుపుము. నా దినముల ప్రమాణము నాకు తెలుపుము. రాజైన దావీదు తాను రాజుగా ఉన్నాడు, కానీ తన అంతం గురించి తను జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాడు. నా అంతం ఎట్లున్నదో ఒకసారి నాకు తెలుపుము అని చెప్పి రాజైన దావీదు జ్ఞాపకం చేస్తూ వచ్చిన మాటను మనం చూసుకుంటూ వస్తున్నాం. అలాగే 53:7 చదవండి ఒకసారి. ఎందుకంటే మనం ఈ భూమి మీద మనం ఉన్నాం కాబట్టి మనం ఎట్లున్నాము, ఆరంభం బాగానే ఉండి మధ్యలో చివరిలో మనం ఎలా ఉన్నాము అని దేవుడు మనల్ని ఆకాశం నుండి పరిశీలించేవాడుగా ఉన్నాడని జ్ఞాపకం చేసుకుందాం. చదవండి సార్. 53:7 కీర్తనలు 2. వివేకం కలిగి దేవుని వెతుకువారు కలదేమని దేవుడు ఆకాశం నుండి చూసి నరులను పరిశీలించారు. వివేకము కలిగి దేవుని వెతుకువారు దేవుని వెతుకువారు కలరేమో అని ఆయన ఆకాశం నుంచి నరులను పరిశీలించేవాడుగా ఉన్నాడు. చాలు, నీవు నేను ఏ రీతిగా ఉంటున్నామో ప్రభు నేను నన్ను పరిశీలించేవాడుగా ఉంటున్నాడని జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటాం. తిమోతిలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7, 8, 2 వచనాలను ఒకసారి చూసుకుంటాం. 2 తిమోతి 7వ అధ్యాయం 8వ వచనం, 4వ అధ్యాయం 7, 8 వచనాలు చూసుకుంటాం. 2 తిమోతి. మంచి పోరాటం పోరాడి తిని నా పరువు కడపట్టించింది, విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అక్కడికి మంచి పోరాటం పోరాడి తిని నా పరువు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఇది అపోస్తలుడైన పౌలు యొక్క ముగింపు. కార్య అంతం గురించి మనం ధ్యానిస్తూ వస్తుంటున్నాం. ఆయన చివరికి తన జీవితంలో ఏ రీతిగా ముగించుకున్నాడో, తన కార్యాంతం ఎలా ఉందో జ్ఞాపకం చేసుకుంటూ వస్తా ఉన్నాడు. మంచి పోరాటం పోరాడి తిని నా పరువు కడముట్టించి తిని విశ్వాసం కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉన్నదని అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేసుకొస్తున్నాడు. అయితే ఇతను ముందు ఎలా ఉన్నాడు, తన కార్య ఆరంభం ఎలా ఉంది, ఇప్పుడు ముగింపులో చాలా చక్కగా ఉన్నాడు. తను విశ్వాసాన్ని కాపాడుకుంటేనే అనే మాటను జ్ఞాపకం చేసుకొస్తున్నాడు. సహోదరి సహోదరు, ఒకసారి తన ప్రారంభం గురించి కొన్ని విషయాలు మనం ధ్యానించేవారుగా ఉంటాము. అయితే తిమోతిలకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి మనం చూసుకుంటే తెలిసిన భాగమే. చదవండి. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాడిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. పూర్వము హానికరుడుగా, దూషకుడుగా, హింసకుడుగా ఉంటిని. అయితే ఇప్పుడు నేను విశ్వాసం కాపాడుకుంటుని అనే మాటను అతను జ్ఞాపకం చేసుకొస్తా ఉన్నాడు. అయితే ఇదే కాకుండా అతను ఇంకా ఏం చేసిందంటే అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి మనం చదివితే తన ముందు దినాల గురించి జ్ఞానిస్తూ వస్తున్నాం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 3వ వచనం. సౌలైతే ఇంటింట వచ్చి పురుషులను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయించుండెను. ముందు దూషకుడుగా ఉన్నాడు, హింసకుడుగా ఉన్నాడు, హానికరుడుగా ఉన్నాడు. ఇంటింట వచ్చి స్త్రీలను సమాజ మందిరాలలోకి లాగుతూ వచ్చిన వాడిగా ఉన్నాడు, సౌలుగా ఉన్నాడు. అయితే ఇంకా అతని గురించి మనం చదువుకోవాలంటే 9వ అధ్యాయం 3వ వచనం. అపోస్తలుల కార్యములు 9. అతడు ప్రయాణం చేయొచ్చు
దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తు ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. ఒక వెలుగు, ఎప్పుడైతే ఒక వెలుగు అతని మీద ప్రకాశిస్తూ వచ్చిందో, ఆ దర్శనానికి అవిధేయుడు కాక విధేయత గలవాడుగా తన జీవితాన్ని పూర్తిగా మార్చుకుంటూ వచ్చిన వాడుగా ఉన్నాడు. సహోదరి సహోదరుడు, ఈ భాగాన్ని మనం చూసినప్పుడు మనం కూడా ఎన్నోసార్లు తప్పిపోయేవారుగా ఉంటాం, నిలకడ లేనివారుగా ఉంటాం, తీర్మానాలు ఎన్నో చేసుకునేవారుగా ఉంటాం, కానీ పడిపోయేవారుగా ఉంటాం. ప్రభు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, మనము చక్కగా ఉండాలి అనే మాటను జ్ఞాపకం చేసుకొస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు దూషకుడుగా ఉన్నాడు. చివరకు అతడు ఇంటిలో నుంచి స్త్రీలను వారందరినీ లాగినవాడుగా ఉన్నాడు. దమస్కులో ఎప్పుడైతే ప్రభు యొక్క దర్శనం కలిగిందో, ఆ దర్శనం చేత తాను మార్చబడిన వాడుగా ఉన్నట్లుగా మనం ధ్యానిస్తూ వస్తున్నాం. మార్చబడిన తర్వాత తను ఒక మాట అంటాడు. అదే అపోస్తలుల కార్యములు 20-24 మనం ఒకసారి చూస్తే అక్కడ ఒక మాట అంటాడు. అతను మారిన తర్వాత తను మాట్లాడే మాట, అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణము నాకెంత మాత్రము ప్రియమైనది కాదు, నేను చావడానికైనా సిద్ధమే అని అపోస్తలుడైన పౌలు తాను మార్పు చెందిన తర్వాత మాట్లాడుతూ వస్తా ఉన్నాడు. సహోదరి సహోదరుడా, ఇలాంటి తీర్మానం నీవు నేను చేసుకోవాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. అదే తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 1:18 ఒకసారి చూస్తే, తాను మార్చబడిన తర్వాత తనంతటికి తానే కాకుండా ఇతరులకు కూడా స్వార్థ చెప్పేవాడుగా, నీతి వాక్యాలను చెప్పేవాడుగా ఉంటా ఉన్నాడు. 1:18 నా కుమారుడు అయిన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను పూర్తి ముందుగా చెప్పబడిన ప్రవచనంలో చొప్పున ఈ మంచి పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞ ఇస్తున్నాను అని చెప్పి, ఎప్పుడైతే తాను దూరంగా ఉన్నాడో, ఆ దూర దినాలని పోయిన తర్వాత ప్రభువు చేత ఎప్పుడైతే దర్శింపబడ్డాడో, తాను మరణానికైనా సిద్ధపడేవాడుగా ఉంటూ తాను ఒక వ్యక్తికి, తిమోతికి చెప్తా ఉన్నాడు, నీవు కూడా ఈ రీతిగా ఉండాలి, విశ్వాసంగా ఉండాలి, విశ్వాసాన్ని కాపాడుకునేవాడుగా నీవు ఉండాలా తిమోతి అని చెప్పి తిమోతికి జ్ఞానోపదేశం చేసిన వాడుగా ఉంటూ వస్తున్నాడు. సహోదరుడా, అట్లే ఫిలిప్పీ రాసిన పత్రిక 1:4 ఒకసారి చూద్దాం. మారిన తర్వాత నీవు నేను సత్క్రియ, మధ్య భాగంలో ఉంటుంది, సత్క్రియను చేసేవారని మాట. అది చదవండి ఆ మాట. ఈ సత్క్రియను ఆరంభించిన వాడు ఎప్పటి వరకు అంట? యేసుక్రీస్తు దినం వరకు. నీవు నేను చేసుకున్న తీర్మానం ఈ రోజు చేసుకుని రేపు మర్చిపోయేవారుగా ఉంటాము. కానీ ఎప్పుడైతే నీవు నేను తీర్మానం చేసుకుంటామో, ఆ తీర్మానానికి కట్టుదిట్టగా మనం ఉండేవారుగా ఉండి యేసుక్రీస్తు వచ్చే వరకు ఆ తీర్మానాన్ని కొనసాగించేవారుగా నీవు నేను ఉండాలని ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎట్లుండాలా నీవు నేను ఆ తీర్మానాన్ని కొనసాగించేవారు అంటే, ప్రకటన గ్రంథం 2:10 ఒకసారి చదువుతాం. ప్రకటన 2:10. అప్పుడు అండగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయింది, అప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైంది. 2:10. కుమారుని మీద పెద్దల్ని చెడుల వేయించుకున్నాడు. అది ఎప్పటి వరకు ఉండాలంటే, మరణం వరకు నమ్మకంగా ఉండవు, నేను నీకు జీవ కిరీటం ఇస్తానని చెప్పి ప్రభు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. ఇలా మనము నమ్మకంగా ఉండాలని ప్రభు మాట్లాడుతూ వస్తున్నాడు.
మనం ఎన్నోసార్లు తప్పిపోయే వారిగా ఉంటాం కాబట్టి ఆ విషయాలైతే మనం ప్రభు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే అలా ఉండకూడదు, నమ్మకంగా ఉండాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలని ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నమ్మకంగా ఉండేవారికి దీవెనలు అధికంగా ఉంటాయంట. నమ్మకంగా ఎవరైతే జీవిస్తారో వారికి దీవెనలు అధికంగా ఉంటాయంట. సామెతల గ్రంథం 28 అక్కడ ఒక 20 వచ్చిన చదవండి సరే. 28:20 సామెతలు 28:20. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉండను. ఎప్పుడైతే నీవు నేను నమ్మకంగా జీవిస్తామో ఆశీర్వాదాలు, దీవెనలు అవి మెండుగా నీకు నాకు వచ్చేవిగా ఉంటాయని ప్రభు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. అంటే క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు నీవు నేను కలిగి ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. అయితే అపోస్తలుడైన పౌలు 11వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నది అనే మాట జ్ఞాపకం చేసుకొస్తాడు. ఆయన ఏ రీతిగా ఉన్నాడో అట్లా నీవు నేను జీవించాలని అపోస్తలుడైన పౌలు చెప్తూ వచ్చిన మాటలు మనం వింటూ వచ్చినాం. రెండవదిగా ఇంకొక వ్యక్తిని చూస్తాం. ఆదికాండము 6వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చదువుతాం. నోవాహు దేవుడు అతనికి ఆజ్ఞాపించిన అంతయు యావత్తు అట్లు చేసెను. ఇది తన కార్య అంతం గురించి మనం ధ్యానిస్తా వస్తుంటున్నాం. నోవాహు తనకు దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞాపించినదంతయు సక్రమంగా చేసినట్లుగా తన అంతము చక్కగా ఉందన్నట్లుగా ప్రభు జ్ఞాపకం చేసుకొస్తున్నాడు. ఇదే సహోదరి సహోదరులు చదువుకుందాం ఒకసారి. 14వ వచనం చదవండి ఒకసారి. అదే 6వ అధ్యాయం 14వ వచనం. నీ కొరకు ఓడను చేసుకున్నాము, నోవాహు అట్లు చేసాను. అంటే ఎట్లు చేసినట్టే ప్రభు తనకు ఆజ్ఞాపించినది యావత్తు అతడు చేస్తూ వచ్చిన వాడిగా ఉన్నాడు. అయ్యా, భూమి మీదకి ప్రచండ జల ప్రళయం రాబోతుంది, నీవు నీ కుటుంబము సేఫ్ గా ఉండాలంటే ఒక ఓడను నిర్మించుకోవాలి, ఆ ఓడలో నీవు నీ కుటుంబము ఉంటే సరిపోతుంది అన్నట్లుగా చెప్తూ వచ్చాడు. అదేవిధంగా ప్రకటన సువార్త కూడా చెప్తూ వచ్చాడు అతను నోవాహు. ఎంతో మందికి దీంట్లో జలప్రలయం వస్తుందని ఓడ నిర్మించుకుంటూ తాను ఓడ నిర్మించుకుంటుంటే అతన్ని హేళన చేసిన వారుగా ఉన్నారు. అందరూ పిచ్చుడు దాకా ఉన్నాడు, ఒక ఎడారిలో ఓడ నిర్మించడం ఏంటిది అని. ఆ సమయం రానే వచ్చింది, ప్రచండ వర్షము వచ్చి ఎప్పుడైతే ఆ ఎడారి అంతా నిండుతూ వచ్చిందో ఆ ఎడారిలో తాను నిర్మించిన ఓడ మాత్రము పైకి లేచి నీటి మీద నిలబడిగా ఉంది. సహోదరి సహోదరుడా, దేవుడు ఏదైతే చెప్పాడో నోవాహు యావత్తు చేశాను అనే మాటను జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. సహోదరి సహోదరుడా, ఇంకో మాట చూసుకుంటాం. ఆదికాండము అదే 6వ అధ్యాయం 5-6 వచనాలు ఒకసారి మనం ధ్యానిద్దాం. ఎట్లుందంట భూమి మీద పాపంతో నింపబడి ఉన్నారు అని చెప్పి మాట అక్కడ చూస్తాం. 5వ వచనం 6వ వచనం 6వ అధ్యాయం. నరుల చెడుతనము గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహాంతయు కేవలము చెడ్డదనియు తన హృదయంలో నొచ్చుకొనేను. ఈ పాపంతో అంటే 11-12 కూడా చదువు. అదే 6వ అధ్యాయం 11-12. దేవుని సన్నిధిని చెడిపోయి భూలోకము బలాత్కారముగా నిండియుండెను. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెడివేసుకొని ఉండేది. ఈ రీతిగా భూమి మీద నరులంతా చెడిపోయి ఉన్నారు కాబట్టి దేవుడు ఇచ్చిన
ఏదైతే మాట ఉందో ఆ మాటకు అవిధేయుడుగా విధేయతతో ఓడ నిర్మించుకొని విశ్వాసంతో అతను ఉన్నాడు కాబట్టి తన కుటుంబం అంతా రక్షణ అనే ఆ ఓడలో ప్రవేశించేవారుగా రక్షింపబడిన వారుగా ఉంటూ వచ్చినట్టుగా మనం చూస్తాం. అయితే ఆదికాండం 7వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదువుదాం. 7:12. ఆ, 40 పగలును 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. ఆ దినమందే నోవాహును ఆ, నోవాహు కుమారులను షేమును రామును యాఫెతును నోవాహు భార్యయు వారితో కూడా అతని ముగ్గురు తోడలను ఆ ఓడలో ప్రవేశించి ఆ ఓడలో ప్రవేశించిరి. ప్రభు చెప్పినది యావత్తు చేస్తూ వచ్చినాడు కనుక, ఆ రక్షణ అనే ఓడ తను నిర్మించుకున్నాడు కనుక ఆ జలప్రలయం వచ్చినప్పుడు ఏమాత్రం భయం లేకుండా ఆ కుటుంబం అంతా ఓడలో ప్రవేశించినదిగా ఉంది. సహోదరి సహోదరుడా, మనం కూడా సిద్ధపాటు. ప్రభు ఎప్పుడైతే వాగ్దానాల చేత మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు, ప్రభు కళల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు, వాక్యము నీవు దీనభాగంలో చదువుతా ఉంటే వాక్యం చేత కూడా మాట్లాడుతూ ఉంటాడు. నీవు ఆ మాట్లాడిన మాటలకు అవిధేయుడు కాకుండా అపోస్తలుడైన పౌలు వలె 9:3 మనం చూసుకున్నాం. ఆకాశ దర్శనానికి అవిధేయుడను కాకుండా విధేయతతో ఎలా ఉన్నాడో ఆ రీతిగా నీవు నేను ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. అయితే నోవాహు ఆ రీతిగా ఉంటూ వచ్చిన వాడుగా ఉన్నాడు. అదే 7వ అధ్యాయం 7వ వచనం ఒకసారి ఆదికాండం 7:7. అప్పుడు నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడళ్లను ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి. ఆ ప్రవాహ జలములను మాట వినడం చేత యావత్తు తనకు ఏదైతే ఉపదేశించిందో దాన్ని చేయడం చేత తన కుటుంబాన్ని తాను రక్షించుకోగలిగినాడు. నీవు నేను ప్రభు ఏదైతే ఆజ్ఞాపిస్తాడో ఆ ఆజ్ఞను మీరకుండా ఉంటే నీ కుటుంబము నా కుటుంబం కూడా సేఫ్ గా ఉంటుందని ప్రభు జ్ఞాపకం చేసి వస్తున్నాడు. విశ్వాస వీరుల పట్టిక హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో నోవాహు గురించి ఒక మాట ఉంటుంది. ఆ మాట చదువుకుందాం. 11:7. విశ్వాసమును బట్టి నోవాహు ఆ, అదివరకు చూడని సంగతులను గురించి ఆ, దేవుని చేత దేవుని చేత హెచ్చరింపబడి హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఆ, ఒక ఓడను సిద్ధం చేశాడు. ఓడను సిద్ధం చేసుకునేను. అందువల్ల అతడు లోకము మీద ఆ. నేరస్థాపన చేసి ఆ. విశ్వాసమును బట్టి తను నీతికి వారసుడాయెను. విశ్వాసమును బట్టి కలుగు నీతికి అతను వారసుడిగా పుట్టి వచ్చినాడు. దేవుని మాట విన్నాడు కాబట్టి చివరి దినంలో తను కుటుంబాన్ని రక్షించుకునేవాడుగా ఉన్నాడు. కార్య ఆరంభంలో కొంత ఇబ్బందులు, అతనికి ఏమి ఇబ్బందులు లేవు, మాట వింటూ వచ్చినాడు కాబట్టి. లోకం వినలేదు, పాపంతో శాపంతో ఉన్నారు. వాళ్ళు వినక జలప్రలయం వచ్చినప్పుడు వాళ్ళంతా సంహరింపబడుతూ వచ్చినారు, జలప్రలయంలో కొట్టుకొని పోతూ వచ్చినారు. కానీ నోవాహు కుటుంబం మాత్రము ఆ ఓడలో, రక్షణ అనే ఓడలో నీటి మీద తేలుతూ సురక్షితంగా ఉంటూ వచ్చినట్లుగా జ్ఞాపకం చేసుకు వస్తున్నాడు. 2 విషయాలు చూస్తూ వచ్చినాం. ఇంకా 3 విషయాలు చూసుకుంటాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 41వ వచనం చూద్దాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనం. కాబట్టి కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. బాప్తిసము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడి ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడి. ఇది సీమోను పేతురు గురించి మనం చూస్తా ఉన్నాం. ఇతడు చివరి దినాల్లో ఏ రీతిగా ఉంటూ వచ్చినాడనే మాట గురించి చూస్తా ఉన్నాం. కార్య ఆరంభం ఎలా ఉందో కానీ కార్యాంతం మాత్రము చాలా చక్కగా ఉన్నట్లుగా ప్రభు జ్ఞాపకం చేసుకొస్తున్నాడు కొన్ని మాటలు. అయితే కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు ఎంతమంది అట? 3,000 మంది రక్షింపబడుతూ వచ్చినట్లుగా ప్రభు జ్ఞాపకం చేసుకొస్తున్నాడు. ఏ సహోదరి సహోదరుడా, తాను ముందుగా ఎలా ఉన్నాడో
కొన్ని విషయాలు మనం ధ్యానించుకుంటాం. అపోస్తలుడైన క్షమించండి సీమోను పేతురు గురించి చూస్తూ వస్తున్నాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 34వ వచనం చూద్దాం. 26:34. యేసు అతన్ని చూసి, ఈ రాత్రి కోడి కూయకముందే నీవు నాకు ఎరుగనని ముమ్మారు చెప్పెదవని. కోడి కూయక ముందే నీవు నాకు ఎరుగనని ముమ్మారు చెప్పేదవు అని చెప్పి ప్రభు జ్ఞాపకం తీసుకొస్తున్నాడు పేతురు గురించి. అయితే అదే 69లో కూడా ఒక మాట ఉంటుంది. 69 అదే 26 69. పేతురు వెలుపటి కుంగిట కూర్చుండి ఉండగా ఒక చిన్నది అతని వద్దకు వచ్చి, నీవు గలిలయుడగు యేసుతో కూడా ఉండేవి కదా అని. అక్కడ ఒక చిన్న దానికి కూడా జవాబు చెప్పలేని మనిషిగా ఉంటూ వచ్చినాడు. తన ఆరంభము పేతురు ఆరంభం ఎట్లున్నదంటే, యేసు ప్రభువు తనను గుర్తెరిగే నీవు కోడి కూయక మునిపే నన్ను ఎరగనని ముమ్మారు చెప్తావని చెప్పి ప్రభు చెప్తూ వచ్చాడు. అయితే ఇక్కడ ఒక చిన్న దానికి జవాబు, నీవు కూడా నజరేయుడైన వాళ్ళ గుంపులో నీవు ఉన్నావు కదండి. లేదు, నేను ఆ గుంపులో లేదు అని చెప్పి చెప్పేవాడిగా ఉంటూ ఉన్నాడు. అయితే మార్కు సువార్త 14వ అధ్యాయం 14:31. తను మరి ఖండితంగా, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పనలేను. నేను ఒకవేళ చావడానికి సమయం వచ్చి సస్తాను కానీ నీ గురించి నేను తెలియదని చెప్పనని చెప్పి బొంకుతూ వచ్చిన వాడుగా ఉన్నాడు సీమోను పేతురు. అదే మార్కు సువార్త 30వ వచనంలో పైకి కొద్ది 2 వచనాలు చదువు. 29, 30 కూడా చదువు. అందుకు పేతురు, అందరూ అభ్యంతర పడినను నేను అభ్యంతర పడనని ఆయనతో చెప్పగా, అందరూ అభ్యంతరపడినా నేను మాత్రం అభ్యంతరపడను, నేను ఒకవేళ చావడానికి అయినా సిద్ధమే అని చెప్తూ వచ్చిన ఈ పేతురు యేసు ప్రభు శిలువకు అప్పగింపబోయే రాత్రి అతడు గెత్సేమనే తోటలో ఉన్నప్పుడు అక్కడ ఒక మాట అంటాడు. చదువుదాం ఆ మాట. మత్తయి సువార్త 16వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చూసుకుంటాం. మత్తయి సువార్త 16:23. పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీ మనుషుల సంగతులనే తలచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపకై ఉన్నావు అని పేతురుతో చెప్పాడు. 22. ఎందుకన్నాడు ఆ మాట? పేతురు ఆయన చెయ్యి పట్టుకొని, ప్రభువా, అది నీకు దూరమవును గాక, అది నీకెన్నడూ కలుగదని ఆయనకు గద్దింపసాగింది. నీ చిత్తమైతే ఈ గిన్నె దూరమవును, నీ చిత్తమైతే అని ప్రభు చెప్తూ వచ్చేదానికి అది దూరమవును గాక అనే మాట ప్రార్థించమని పేతురు చెప్తూ వచ్చినప్పుడు అతను చెప్పిన మాట ఏంటంటే, సాతానా నా వెనుకకు వెళ్ళు అని చెప్పి యేసు ప్రభు చేత 12 మంది శిష్యులలో ఒక అవమానాన్ని మూటగట్టుకున్నవాడుగా ఉన్నాడు పేతురు. ఒక చిన్న పసిబిడ్డకు జవాబు చెప్పలేని వాడుగా ఉన్నాడు. కోడికి యొక్క మునిపే ముమ్మారు అబద్ధం ఆడిన వాడుగా ఉంటూ వచ్చినాడు. కానీ అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 40వ వచనాన్ని ఒకసారి చదువుదాం. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తల్లిగా నెమ్మడగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూసి లేచి కూర్చున్నది. తబితానే దోర్కానే ఆమెను తాను బ్రతికిస్తూ వచ్చిన వాడుగా ఉన్నాడు. ముందేమో తాను ఎట్లున్నాడంట, సాతానా వెనుకకి పోని ప్రభు చేత హెచ్చరించబడిన వాడుగా ఉన్నాడు, ముమ్మారు అబద్ధమాడిన వాడుగా ఉన్నాడు. అలాంటి పేతురు ఇప్పుడు చనిపోయిన ఒక వ్యక్తిని బ్రతికించేవాడుగా తయారవుతూ వచ్చినాడు. అయితే గలతీ పత్రిక 2:9లో చూస్తే పేతురు, యోహాను, యాకోబుల గురించి ఒక మాట రాయబడి ఉంటుంది. అక్కడ చదువుదాం. 2:9 అదే భాగంలో ఉంటుంది. మూల స్తంభాలుగా అనే మాట రాయబడి ఉంటుంది. ఆ భాగం గలతీ 2:9.
అపోస్తల కార్యాలు 5:15 అతను పేతురు ఎప్పుడైతే దారిబడి వెళ్తా ఉన్నాడో రోగులను సైతము మంచం మీద మోసుకొని అతని నీడబట్టే బతుకుతాడు అని చెప్పి అంతటి విశ్వాసంగా జీవించే వ్యక్తిగా పేతురు సిద్ధమైనట్టుగా చూస్తాం. చూడండి ఒకసారి 5:15 అపోస్తల కార్యాలు. పేతురు వచ్చుచుండగా వీధులలోనికి తెచ్చి అతని నీడ ఆయనను పడవలెనని మంచముల మీదను అరుపుల మీదను ఈ రీతిగా తన గత జీవితం అంతా తీసుకుపోయింది. కానీ మార్చబడుతూ వచ్చినాడు, ప్రభు కొరకు మార్చబడుతూ వచ్చినాడు. ఏ సహోదరి సహోదరుడా, నీవు నేను మార్చబడేవారుగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేసుకొస్తున్నాడు. ముందు అపోస్తలుడైన పౌలు జీవితాన్ని చూస్తూ వచ్చినాం. రెండవదిగా నోవాహు జీవితాన్ని మనం చూస్తూ వచ్చినాం. మూడవదిగా పేతురు జీవితాన్ని చూస్తూ వచ్చినట్టుగా మనం ఇప్పటి వరకు చదువుతూ వచ్చినాం. నాలుగవదిగా యోబు గురించి జ్ఞాపకం చేసుకుందాం. యోబు తన ఆరంభం ఎలా ఉందో కానీ ముగింపు మాత్రము ఎలా ఉందనే దాని గురించి 42వ అధ్యాయం 12వ వచనం. యోబు గ్రంథము 42:12. యోగును మొదట ఆశీర్వదించడానికి కంటే మరి అధికంగా ఆశీర్వదించను. అతనికి 14,000 గొర్రెలను, 4,000 ఒంటెలను, 1,000 జతల ఎడ్లను, 1,000 ఆడు గాడిదలను కలిగేది. చాలు. ఇక్కడ యోగుడు రెండంతల ఆశీర్వాదం పొందెను అనే మాట మనం చూస్తూ వస్తున్నాం. కార్య ఆరంభం ఎలా ఉందో కానీ ముగింపు మాత్రం మనం చూస్తా ఉన్నాం. యోగు ముగింపులో డబుల్ ప్రమోషన్ పొందినవాడుగా ఉన్నాడు. ఏదైతే తన జీవితంలో పోగొట్టుకున్నాడో సమస్తాన్ని తిరిగి సంపాదించుకున్న వ్యక్తిగా యోగు ఉన్నాడని జ్ఞాపకం చేసుకుందాం. ఎట్టున్నాడు ఆయన? ఒకసారి కొన్ని విషయాలు 2-3 విషయాలు మనం చూసుకుంటాం. యోగు గ్రంథము 2వ అధ్యాయం 8-9 వచనాలు ఒకసారి చూద్దాం. అతడు ఒళ్ళు గోకుకొనుటకై చిన్న పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇసుకను యథార్థతను వదలకయుందువా, దేవుని దూషించి మరణము కమ్ము అని చెప్పి తాను చేసుకున్న భార్యనే తన మీద నింద మోపిందిగా ఉంది. యోగు జీవితంలో మనం చూస్తే అతనైతే ఎంతో నమ్మకంగా జీవించేవాడుగా ఉంటూ వస్తున్నాడు, నీతిపరుడుగా ఉంటూ వచ్చినాడు. కానీ తనకు కలిగిన ఏదైతే సాతాను చేత ఇదైతే ఉన్నాడో దానిని వల్ల తన భార్య పురుగులు ఆ రోగము చూసి తట్టుకోలేక నీవు మరణంగా అని కూడా చెప్తూ వచ్చినట్టుగా మనం చూస్తాం. ఏ సహోదరి సహోదరుడా, అలాంటి జీవితం ఉన్న ఆ యోగు ఇంకొక మాట చూస్తాం. యోగు గురించి 10వ వచనంలో మూర్ఖురాలు అనే నీవును మాట్లాడుతున్నావు, మేలు మాత్రమే మనము అనుభవించాలా, కీడు వస్తే మనము అనుభవించడానికి అర్హులము కాదా అని చెప్పి నీవు ప్రభుని దూషిస్తున్నావు అన్నట్లుగా యోగు తన భార్యను ఉద్దేశించి మాట్లాడిన మాటలు మనం చూస్తూ వస్తున్నాం. యోగును తన భార్య దూషిస్తూ వచ్చింది. తన స్నేహితులు, తన కుమారులు, తన కలిగిన యావత్తు ఒకే రోజు చనిపోతూ వచ్చినప్పుడు ఏమి పాపం చేసిండో కానీ ఆ పాపానికి ప్రాయశ్చిత్తం అనుభవించాల్సిందే అని యోగు స్నేహితులు మాట్లాడతారు. ఆ అధ్యాయాన్ని మనం చదివితే, ఎందుకంటే సమయం మనకు తక్కువ ఉంది కాబట్టి అవన్నీ ధ్యానించలేదు. కాబట్టి తన స్నేహితుల చేత తిట్టించుకోబడిన వాడుగా ఉన్నాడు. భార్య చేత నింద, ఎందుకంటే నీవు దేవుని దూషించి మరణం కమ్ము అని చెప్పిన వాడుగా ఉంటూ వచ్చినాడు. అయితే తాను యోగు 42:10-11 2 వచనాలు చూద్దాం ఒకసారి.
యోగు 42:10-11. మరియు యోగు ఆ. తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు తన స్నేహితుల నిమిత్తమై ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాడు. తన స్నేహ పూర్వస్థితిని తనకు యెహోవా అతని క్షేమస్థితిని ఆ. మరలా అతనికి దయచేశాడు. స్థితిని అతనికి దయచేసాను. మరియు యోగును పూర్వం కలిగిన దానికంటే రెండంతలు అధికంగా యెహోవా అతనికి దయచేశాడు. రెండంతలు యెహోవా అతనికి దయచేసాను. పూర్వము ఎంతో ఇదిగా ఉన్నాడు, తన అందరి చేత దూషించబడిన వాడుగా ఉన్నాడు. కానీ తన ఆ స్నేహితులు ఎవరైతే దూషిస్తూ వచ్చినారో ఆ దూషించిన స్నేహితుల కొరకు కూడా యోగు ప్రార్థించేవాడుగా ఉంటూ వచ్చినాడు. ఆ ప్రార్థన చేయడం చేతనే అతనికి దేవుడు కనికరించి రెండంతల ఆశీర్వాదాలు అతనికి ఇచ్చిన వాడుగా ఉంటూ వచ్చినాడు. కార్య ఆరంభం కంటే కార్య అంతంలో తాను ఎంతైతే పోగొట్టుకున్నాడో వాటికి రెండంతల ఆశీర్వాదము పొందుతూ వచ్చినవాడుగా ఉన్నాడు. కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు అని మనము ధ్యానించే అంశం. చివరిగా ఇంకొక వ్యక్తి గురించి చూసుకొని ముగించుకుంటాం. చివరిగా ఇప్పటి వరకు నలుగురు గురించి మనం చూస్తూ వచ్చినాము. చివరిగా ఒక సహోదరి గురించి చూద్దాం. రూతు గ్రంథము 4:13 చదువుదాం ఒకసారి. రూతు గ్రంథము 4:13. కాబట్టి బోయాజు రూతును పెళ్లి చేసుకొని ఆమె ఎదుకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అయినట్టు అనుగ్రహించను గనుక ఆమె కుమారుని కనెను. బోయాజుకు భార్యగా అయిపో వచ్చిన విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం. కార్య ఆరంభాన్ని మనం చూడాలి. కొన్ని విషయాలు కార్య అంతంలో రూతు ఎంతగానో ఐశ్వర్యంతో బోయాజుకున్న ఆస్తి పాస్తులకు వారసురాలుగా రూతు కూడా ఎప్పుడైతే బోయాజును వివాహం చేసుకుంటూ వచ్చింది, బోయాజు రూతును చేసుకుంటూ వచ్చినాడు, అప్పుడు తను కూడా ఎంతో ఆశీర్వాదానికి పాత్రురాలుగా ఉంటూ వచ్చిందని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అయితే ఈమె రూతు గురించి మనం కొన్ని విషయాలు ముందుకు వెళ్ళి ధ్యానిస్తుంటే, బెత్లెహేము నుంచి మోయాబు దేశానికి తన ఎవరు నయోమి, ఎలిమెలెకు వారు కుమారులు మహలోను, క్రీలోను వారిని తీసుకొని మోయాబు దేశానికి వెళ్ళి మోయాబు దేశంలో కొన్ని దినాలు ఎన్ని సంవత్సరాలు ఉన్నారంటే 5వ వచనంలో రాయబడి ఉంటుంది. మొదటైతే 5వ వచనంలో 10 సంవత్సరాలు వారు మోయాబు దేశంలో ఉంటూ వచ్చినారు, జీవనం గడుపుతూ వచ్చినారు. ఈ 10 సంవత్సరాల్లో మోయాబు దేశంలో ఎలిమెలెకు చనిపోతూ వచ్చినాడు. ఆ తర్వాత మహలోను, క్రీలోను కూడా చనిపోతూ వచ్చినారు. చివరకు మిగిలింది అత్త అయిన నయోమి, కోడలు రూతు, ఓర్పా, వీళ్ళు మాత్రమే మిగులుతూ వచ్చినారు. ముగ్గురు విధవరాలుగా మిగులుతూ వచ్చినారు. ఆ ముగ్గురిలో ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొని తిరిగి వెళ్ళిపోయిందిగా ఉంది. కానీ రూతు మాత్రము తన అత్తను హత్తుకొని తన అత్త ఏ దేవునైతే సేవిస్తూ వచ్చిందో ఆ దేవునే తాను కూడా సేవిస్తూ వచ్చినట్లుగా చూస్తాం. చదువుదాం ఆ మాట. 16వ వచనం 1:16 రూతు గురించి. నా వెంబడి రావద్దనియు నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అనే నిరీక్షణ కలిగి అత్తను వెంబడించేదిగా భర్త లేడు. ఈ రోజుల్లో ఎవరు లేరు అలాంటి వాళ్ళు. భర్త చనిపోయినట్టే వాళ్ళు ఆటోమేటిక్గా వేరే ఇంకో సంసారానికి వెళ్ళిపోతా ఉన్నారు. కానీ రూతు అలాంటిదిగా కాకుండా ఎంతో నమ్మకస్తురాలుగా ఉంటూ తన అత్తను ఇబ్బందుల్లో తన అత్తకు తోడుగా ఉంటూ వచ్చింది. తిండి తిప్పులు లేక బోయాజు పొలంలో పరిగె ఏర్పడుతూ జీవిస్తూ వచ్చింది. ఆ పరిగె ఏర్పడి వచ్చి దాన్ని దుల్లగొట్టుకుని వచ్చిన దానితో కడుపు నింపుకునేదిగా ఉంటూ వచ్చింది. ఇన్ని కష్టాలు అనుభవించిన ఆమె కష్టాన్ని దేవుడు కనికరిస్తూ వచ్చినాడు.
ఎప్పుడైతే దేవుడు కనికరిస్తూ వచ్చినాడో రూతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూద్దాం. యెహోవా చేత నీకు దీవెన నొందిన కాలము యవనస్తులను నీవు వెంబడింపక నీ మునుపటి సత్ప్రవర్తన కంటే మరీ ఎక్కువగా మునుపు ఎలా ఉన్నావో కానీ అంతకంటే ఎక్కువగా నీ యందు నమ్మకము ఉంది అని చెప్పి బోయాజు చెప్తున్న మాటలు ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఇంకొక మాట చూసుకుంటాం అదే రూతు గురించి. 4వ అధ్యాయం 10వ వచనం 4:10. చనిపోయిన వారిని లేక అతని వాక్యమును స్థిరపరచుటకు చనిపోయిన వారిని సహోదరుల నుండి అతని స్థలం యొక్క ద్వారా కింద చివరి భాగంలో ఉంటుంది అన్నమాట. నేను మహలోను భార్య అయిన రూతు అని ఉంటుంది కదా, అక్కడ నుంచి 10వ వచనం చివరిపోయింది. నేను మహలోను భార్య అయిన రూతు అను మోయాబురాలిని సంపాదించుకొని పెళ్లి చేసుకొచ్చున్నాను. దీనికి మీరు ఈ దినం సాక్షులై ఉన్నారని అక్కడ ఉన్న వారితో బోయాజు చెప్పినప్పుడు 11వ వచనం చదువు. అక్కడ కులద్వారం నుండిన ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులము. రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయుగాక అని అక్కడ ఉన్న ఊరి జనం కూడా రూతులో ఆశీర్వదిస్తూ వచ్చినారు అనే మాటని మనం చూసుకుంటూ వస్తున్నాం. సహోదరుడా, చివరిగా 4:11 మరొకసారి. కాబట్టి బోయాజు రూతును పెళ్లి చేసుకొని ఆమె ఎదురు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగుటకు అనుగ్రహించిన కనుక ఆమె కుమారుని కనెను. ఎప్పుడైతే ఎన్నో కష్టాలు అనుభవిస్తూ వచ్చింది, భర్తను కోల్పోయింది, విధవరాలుగా ఉంటూ వచ్చింది, ఆ రీతిగా ఉంటూ తన అత్తను ప్రేమ చూపిస్తూ చివరి దినాల్లో అత్తను ఆశపడి జీవిస్తూ వచ్చిందని ప్రభు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు, బోయాజుకు భార్యగా చేసుకొచ్చినాడు. అయితే యూదా వంశానికి ఒక్కసారి మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం చదవండి ఒకసారి. ఆ పత్రిక మొత్తం అక్కడ అంశాలు ఉంటాయి. అయస్సును సల్మాను కనేను, సల్మాను ఆహాబునను బోయాజును కనేను, బోయాజు రూతునను ఒబేదును కనేను, ఒబేదు యెషయి కనేను, యెషయి రాజైన దావీదును కనేను, యెషయి రాజైన దావీదును కనేను, రాహాబునను బోయాజును కనేను, బోయాజు రూతునను ఓబేదును కనేను. వంశావళిలో తను కూడా చేర్చబడుతూ వచ్చింది రూతు అనే మాటను జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. చివరిగా మనము మన అంశాన్ని ధ్యానించుకొని ముగించుకునే వారిగా ఉన్నాం. ప్రసంగి 7:8 వచనం. కార్యారంభం కంటే కార్యాంతము మేలు. కార్యాంతము మేలుగా మనం 5 వ్యక్తులను చూస్తూ వచ్చినాం. మొదటిగా అపొస్తలుడైన పౌలు జీవితాన్ని చూస్తూ వచ్చినాం. రెండవదిగా నోవాహు జీవితాన్ని చూస్తూ వచ్చినాం. మూడవదిగా సిమియోను పేతురు జీవితాన్ని చూస్తూ వచ్చినాం. నాలుగవదిగా యోబును జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం. చివరిగా రూతు జీవితాన్ని మనం ధ్యానిస్తూ వచ్చినాం. వీరి కార్య